హలో ఎవరివన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే, మనం ల్యాప్టాప్ అనేది కొన్నప్పుడు అందులో ఓన్లీ సి డ్రైవ్ మాత్రమే మనకు అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఎలాగ పార్టీషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో పార్టీషన్ అనేది చేయకపోతే ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనం సి డ్రైవ్లో ఓఎస్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో మనం ఏవైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటే అవన్నీ అందులో స్టోర్ అనేది అవుతూ ఉంటాయి. మళ్ళీ మనం ఏంటంటే మన పర్సనల్ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందులోనే స్టోర్ చేసామనుకోండి, సింగిల్ డ్రైవ్లోనే అది స్లో అనేది అవుతుంది, మన ఓఎస్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, అది స్లో అనేది అవుతుంది మన ల్యాప్టాప్ అనేది. సో దానికోసం ఏంటంటే మనం పార్టీషన్ అనేది చేసుకున్నట్టయితే అందులో మనకు నచ్చిన ఫైల్స్ని కానీ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ స్టోర్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డ్రైవ్ అని సెర్చ్ చేసేయండి. డైరెక్ట్ డ్రైవ్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ సింపుల్గా. సో నా ల్యాప్టాప్లో వచ్చేసి ఆల్రెడీ నేను పార్టీషన్ చేశాను. సో మళ్ళీ పార్టీషన్ చేసి చూపిస్తాను మీకు ఎలాగ పార్టీషన్ చేసుకోవాలి అనేది కూడా. సో ఇప్పుడు ఏంటంటే సి డ్రైవ్నే పార్టీషన్ చేస్తున్నాను. కొద్దిగా పోర్షన్ అనేది పార్టీషన్ చేసి మీకు చూపిస్తాను. సింపుల్గా ఏంటంటే రైట్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ స్టింక్ వాల్యూమ్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నెంబర్స్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే టోటల్ ఎంత ఆ డ్రైవ్లో స్టోరేజ్ ఉందనేది చూపిస్తూ ఉంటుంది. సెకండ్ది ఏంటంటే ఎంతవరకు మీరు స్టోరేజ్ అనేది పార్టీషన్ చేసుకోవచ్చు, ఇంకో డ్రైవ్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది చూపిస్తూ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకు ఎంత స్టోరేజ్ కావాలి అనేది ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తాను, ఎంబీలో టైప్ చేయాలి. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా సింపుల్గా మీకు చూపించేస్తాను. సో ఇది పార్టీషన్ అనేది చేసిన తర్వాత ఇంత స్టోరేజ్ అనేది మనకు ఆ డ్రైవ్లో అలాగే మిగిలి ఉంటుందని చెప్పి. సో ఎందుకు ఎక్కువ జీబీ చూపించట్లేదు ఇక్కడ అంటే ఇంతే చూపిస్తుంది 35,000 MB అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు 220 GB అనేది నేను సపరేట్గా తీయడం అయితే జరిగింది. ఇక్కడ 230 GB మాత్రమే అవైలబుల్ అయితే ఉంది సి డ్రైవ్లో అనేది. సో అందుకోసమే ఇది తక్కువగా అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 10 GBని అయితే పార్టీషన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం 10 GBని అయితే పార్టీషన్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఏంటంటే 10 అనేది టైప్ చేసి ఇంటూ అనేది టైప్ చేయండి. 1 GB = 1024 MB కదా మనకు. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్యాల్కులేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనం చూసుకున్నట్టయితే 10,240 MB అనేది చూపిస్తుంది. సో ఇదైతే మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ టైప్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ స్టింక్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, మనకు కొన్ని సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు 10 GB అనేది అలోకేటెడ్లో అయితే ఉంది. ఇదైతే చూపించదు, మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళా కూడా ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళా కూడా చూపించదు. నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ దిస్ పీసీలోకి వచ్చి కూడా చూపిస్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ట్రూనే కనిపిస్తున్నాయి. థర్డ్ వన్ అయితే మనకి ఇంకా కనిపించట్లేదు. దానికోసం మనం ఏంటంటే సింపుల్గా దీన్ని లొకేట్ చేయాలి. లొకేట్ చేయడం కోసం రైట్ క్లిక్ అనేది చేస్తే ఇక్కడ న్యూ అని ఉంటుంది, న్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఆల్ఫాబెట్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ డ్రైవ్కు డిఫాల్ట్గా డి అనేది ఇచ్చేసింది. మీరు కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఏ నుంచి జెడ్ వరకు మీరు యూజ్ చేయని ఆల్ఫాబెట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు కే అనేది ఆల్రెడీ యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి కే అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో నేను ఏంటంటే ఏ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఆ వాల్యూమ్కి వచ్చేసి మనం నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ డ్రైవ్కి అనేది. సో నేనేంటంటే జస్ట్ ఒక నేమ్ అనేది ర్యాండమ్గా అయితే ఇస్తున్నాను. మీకు కావాల్సిన నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫినిష్ మీద క్లిక్ చేస్తే మనకు లొకేట్ అవుతుంది, ఇక్కడ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు KTTV11 అని చెప్పి ఏ డ్రైవ్ అనేది క్రియేట్ అయింది మనకి ఇక్కడ. సో ఇలాగ మనం అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు పార్టీషన్ అనేది. సో పార్టీషన్ అనేది చేసాం, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ సి డ్రైవ్ స్టోరేజ్ అనేది తక్కువ వచ్చినప్పుడు మనం ఏదైతే పార్టీషన్ చేసి ఉంటామో ఆ డ్రైవ్ను ఎలాగ మెర్జ్ చేయాలి అనేది కూడా సింపుల్గా అయితే నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు జస్ట్ రైట్ క్లిక్ అనేది చేసి ఇక్కడ డిలీట్ వాల్యూమ్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకు ఈ వాల్యూమ్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం మెర్జ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సి డ్రైవ్ మీద రైట్ క్లిక్ అనేది చేసి ఇక్కడ ఎక్స్టెండ్ వాల్యూమ్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు ఒకటైతే చూపిస్తుంది కదా, ఈ డ్రైవ్ అనేది ఒకటే అన్లొకేటెడ్లో ఉంది కాబట్టి ఇది ఒకటే చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇందులోంచి కొద్దిగా పోర్షనే కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించాను కదా ఇంతకుముందు క్యాలిక్యులేట్ ఎలా చేయాలి అనేది, ఆ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నెంబర్ అనేది అయితే మీరు ఎంటర్ చేసేయండి. సో నేను మొత్తం అయితే ఇచ్చేస్తున్నాను, దానికి కలిపేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేశారంటే సో మనకు ఆ 10 GB అలొకేటెడ్ స్పేస్ అనేది సి డ్రైవ్కి అయితే మెర్జ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు మీ సి డ్రైవ్ అనేది. ఒకవేళ ఇలాగ చేసినప్పుడు వర్క్ అనేది కాలేదంటే ఈ ప్రాబ్లం గురించి ఆల్రెడీ నేను గతంలో వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు ప్రాబ్లం అనేది వచ్చిందనుకోండి మీ సి డ్రైవ్ని ఎక్స్టెండ్ చేయడానికి, ఆ వీడియో అనేది మీకు 100% హెల్ప్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం పార్టీషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి మన ఛానల్ అనేది. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేయండి మన ఛానల్ను. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.